యెషయా 66:13 ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు ఆయన వారిని ఆదరించును. తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు యందు మనకు వ్యక్తము కాబడినది. ఆ ప్రేమ ఒక తల్లి ప్రేమతో పోల్చబడింది. తల్లి నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే తన బాధ, తను పడిన ప్రయాసము మర్చిపోయి ఆ పుట్టిన బిడ్డకు తన ప్రేమను, నిష్కాపట్యమైన ప్రేమను, కొలత లేని ప్రేమను, సహనముతో కూడిన ప్రేమను, త్యాగముతో కూడిన ప్రేమను, తారతమ్యములు లేని ప్రేమను, మగబిడ్డ ఆడబిడ్డ అన్న వ్యత్యాసం లేకుండా ఆ పుట్టిన బిడ్డను ప్రేమించి పెంచి పోషించడము జరుగుతుంది. ఎన్ని తప్పులు చేసినప్పటికీ, ఏదున్నప్పటికీ తల్లి ప్రేమ క్షమించి మరిచిపోయి మనల్ని కూడా మన తప్పు ఒప్పుకొని విడిచినప్పుడు మరిపింపచేసే ప్రేమ, అటువంటి ప్రేమ మన తండ్రి అయిన దేవుని ప్రేమ. తల్లి అయినను నిన్ను మరచునేమో కానీ నేను నిన్ను మరువను. మన తల్లి మనకు జన్మనిచ్చింది. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆ వాక్యమును మనము నెరవేర్చవలసిన వారమై ఉన్నాము. కానీ తల్లి అయినను నిన్ను మరచునేమో కానీ నేను నిన్ను మరువను అని దేవుడు అంటున్నాడు. కొన్నిసార్లు జన్మనిచ్చిన తల్లి కూడా మరిచే పరిస్థితి గుండా పోవలసి వచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. స్వార్థ నిమిత్తము పిలువబడిన వారు, దేవుని ఏర్పాట్లో ఉండి ప్రత్యేకింపబడిన వారు, వారి జీవితాన్ని వాళ్ళు ప్రత్యేకించుకున్నప్పుడు దేవుని స్వరమును విని తాము దేవుని చిత్తమునకు అప్పగించుకున్నవారు, ఆయన చిత్త ప్రకారము, ఆయన సంకల్ప ప్రకారము వారి నిర్ణయములు తీసుకుని ప్రభు చూపించిన బాటలో నడిచిన వారు తన నెలవర్ల చేత ఇంటి నుంచి, కుటుంబం నుంచి బహిష్కరింపబడిన వాళ్ళు అనేకులున్నారు. తృణీకరింపబడిన వారు అనేకులున్నారు. కానీ దేవుని వాక్యము ఏమని ఆదరిస్తుందంటే, నీవు తృణీకరింపబడ్డని బట్టి, నీవు విసర్జింపబడ్డని బట్టి ఎవడునూ నిన్ను దాటిపోవటలేదు. ఒకవేళ నీ నెలవర్లు నిన్ను విడిచిపెట్టినట్లు నీకు అనిపిస్తుందేమో, నాకు ఎవరు లేరు, నా అన్న వాళ్ళు లేరు ఈ లోకంలో అన్న ఆ అభద్రతా భావంతో నువ్వు ఒకవేళ జీవిస్తున్నావేమో జ్ఞాపకం చేసుకో. దిగులు పడవలసిన అవసరం లేదు. ప్రభువు నీ పక్షమున ఉన్నాడు. ప్రభు నీ పక్షం అంటే నీకు విరోధి ఎవడు? నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా ప్రభువు వర్ధిల్లనియడని దేవుని వాక్యం చదివిస్తున్నది. మిమ్మల్ని హింసించి, నిందించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు. కానీ ఈ హింస, ఈ నింద, ఈ చెడ్డ మాటలు ప్రభు నిమిత్తము ఒకవేళ నీవు భరించిన పరిస్థితి ఎదురైతే మటుకు నీ జీవితము ఎంతో ధన్యకరమైనది. పరలోకమందు నీ ఫలము అధికమగును అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈ లోకంలో అందరూ నన్ను విడిచిపెట్టినారని, నేను ఒంటరిదానని నీవు బాధపడవలసిన అవసరం లేదు. సృష్టికర్తయగు యెహోవాయే సంఘమైన నీకు భర్త ఉన్నాడు. ఆయన యెహోవా ఈరే అయి నిన్ను చూచుచూ నీకు కావలసిన సమస్తమును ఆయన సమకూర్చే దేవుడై ఉన్నాడు. ఆయన సైన్యముల అధిపత్యగు యెహోవా. ఈ సృష్టికర్తయే నీకు భర్త ఉన్నప్పుడు, అంటే నీ సంరక్షకునిగా, నీ పోషకునిగా, నీ దేవునిగా, నీ స్నేహితునిగా, నీ తల్లిగా, నీ తండ్రిగా, నీ సహోదరునిగా సమస్తము నీకు ఆయన ఉన్నప్పుడు నీవు భయపడవలసిన అవసరం లేదు. మకమకలాడు అవిసెనారను
నేను ఆర్పను. ఒక అవిసెనార, ఆరిపోతున్న అవిసెనార నీ ప్రభువు ఆపను అని వాగ్దానం చేసి ఉన్నాడు. విరిగిపోయే రెల్లును నేను ఇంకా విరగొట్టను అని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. ఇన్ని రోజులు నీవు దేవుని వాక్య ప్రకారం జీవించినప్పటికీ ఇంకా నేను ఎందుకు శ్రమ పడుతున్నాను, ఇంకా నేను ఒంటరితనంలో ఎందుకున్నాను అని ఒకవేళ ఈ దినం నువ్వు ఆలోచిస్తున్నావేమో. ప్రభు నిన్ను పరీక్షించు కాలము నీవు ఇదంతా అనుభవించినావు. ప్రభు నిన్ను పరీక్షించిన కాలము ముగిసిన వెంటనే ప్రభు ఆశీర్వాదముల చేత నిన్ను ఆవరించనై ఉన్నాడు. శ్రేష్టమైన ప్రతి ఇవి జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండే మనకు అనుగ్రహింపబడును. ప్రభు నీకు ఇచ్చిన పోరాటంలో నీవు నియమ ప్రకారము పోరాడినావు కాబట్టి ప్రభు నిన్ను ఆదరించి బలపరిచి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్.